హాయ్ ప్రశాంతి, బాగున్నావా? తెలుసా? నీకేం తెలుస్తుందిలే, రాజుగారికే తెలీదు. 4వ తారీఖు 2009 రాత్రి 8:40 నుంచి ఫ్రెండ్స్ లా ఉందామని చెప్పావు, గుర్తుందా? అప్పుడు ఎలకల కోసం ఎత్తుతూ ఉంటే రాజుగాడు మాట్లాడిది విన్నా. బాధేసింది, అప్పటి నుండి ఫాలో అవుతున్నా. ఎవరు లేరని బాధగా ఉంటే ఆల్బమ్ లీబర్ పెప్పర్మెంట్ ఇచ్చినావు. దోసనం బాగుందా నీ వెంట పడే చెవిలో పెట్టుకుని నిల్లిపు విషయం వాడు పుస్తకాలు పెట్టుకునే. అప్పుడెప్పుడో నిక్కలు వేసుకునే ఏజ్ నుండి నీగా తూనీగా అని పాడుకుంటూ తిరుగుతుండే. సంవత్సరాల తర్వాత సరే అంటే మనోడు ఆనందం తట్టుకోలేక 10,000 పెట్టి 10 రోజులు ప్రసవోత్సవాలు కూడా చేసే ఉంటి సడన్ గా మళ్ళీ దోసలు అంటే చూడకు, నాకు భయం వేస్తుంది. నువ్వు ఆమె పార్టీయేనా? అలా చేయకు, అంత మంచోడు కాదు. నువ్వు నన్ను కొట్టినా ఇలాగే మాట్లాడతా. అమ్మాయి దగ్గర ఖర్చు తీసుకోకూడదు అంటారు. ఎదగాడు కక్కుడు పడి తీసుకున్నాడు, కుండా బాగా చెప్పిపోతుంది. ప్రశాంతి ఎటు లేదు, బీరైనా తాగు బ్రదర్. పాటలు పాడుకుంటూ ఉంటే మళ్ళీ వస్తాయి. ఏమోలే, ఇండోర్ స్టోరీలో పెద్ద ఇంటర్మిషన్ పడింది అనుకున్నా. సెకండ్ ఇన్నింగ్స్ లో ముచ్చలు చెప్పుకుంటూ దేవదాస్కి సాల్వ్ ఇచ్చినట్లు అది స్కార్ప్ ఇచ్చిపోతుంది. మనోడు మార్చి 2011 నుంచి ఈసారి నువ్వు ఇచ్చిన ట్విస్ట్ కి పోయే పోయే ఫ్రెష్ పోయే పోతే పోయిందే అప్పుడప్పుడు తల చుట్టుకొని తెలంగాణ అని చెప్పి ఇప్పుడు పాటలు పాడుతూ బతికేస్తున్నాడు. నిద్రలో ఇప్పటికీ మనోడు సే ప్రసుందతి వదల బొమ్మాలి వదలా కలరిస్తుండే. ఏం చేస్తాం, అంతే కూడా జీవితాలు. నువ్వు మళ్ళీ వచ్చినావా? చెప్పేది రీకే, రూమ్ ఓనర్ మంచోడు కాదు. నువ్వు కూర్చో. ఈసారి నువ్వు ఇంటర్మిషన్ ఇవ్వడం కాదు, వాడే దయ్యండని బోర్డు పెట్టుకున్నాడు. అమ్మాయిని తీసుకొచ్చుకొని చికెన్ స్టూ తీసుకుంటాడు. వాడే మస్తు ఖుషిగా ఉన్నాడు. పోరగా నువ్వు పోయిన బాగా తిండి ఎక్కువగా తింటున్నాడు. లవ్ సినిమా చూడడం బంద్ చేసి సైకో సినిమాలో కామెడీ ఎదుర్కొంటున్నాడు. నాకే బాధ అవుతుంది, మాత్రం బాధ లేదా? ఎదగాడు నీకోసం కాలు ఖరాబ్ చేసుకున్నా నువ్వు మారబోతే. మన చేతిలో ఏం లేదు. వాడు మాయనలే, ఇప్పుడు మస్తు ఖుషిగా ఉన్నాడు. బక్కగా అవుతున్నావు అంట, తినట్లేదు అయింది. నేను చూడు, రోజు 4 ఎలకలు తిని ఎలా అయ్యాను. నాలాగా టైంకు తిను, ఏం బెంగ పెట్టుకోకు, చదువుకో. ఉంటా మరి, ఎట్లా పెట్టుకో, టైం అయింది, బాయ్. చెప్పడం మర్చిపోయినా, శశి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. రాజుగా నీకు మాత్రం హ్యాపీ ఇండిపెండెన్స్ డే. పోరగాడు February 14 వస్తే తల అవుట్ చేస్తాడు పాపం. ఉంటా, చదువుకో మంచిగా.